హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఇంటర్నెట్ క్లాక్ అయితే తయారు చేద్దాం అనమాట. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఈ క్లాక్ తయారు చేయడానికి మనకు ముందుగా ఒక బ్రెడ్ బోర్డ్ అయితే కావాలన్నమాట. సో దీంతో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఒక బ్రెడ్ బోర్డ్ అనమాట. సో దీని తర్వాత మనం యూజ్ చేసేది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే. సో ఇది వచ్చి 16:2 ఎల్సిడి డిస్ప్లే అనమాట. దీనికి ఇంకా I2C మాడ్యూల్ కూడా కనెక్ట్ అయితే చేస్తాం. సో దీంతో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి. ఇంకా దానితో పాటు మన ఇక్కడ జంపర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట, మేల్ టు ఫీమేల్ అనమాట. సో I2C మాడ్యూల్ కనెక్ట్ చేసి దాని తర్వాత డైరెక్ట్ ESP8266 అయితే కనెక్ట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ మనం మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి I2C మాడ్యూల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎల్సిడితో టెర్మినల్స్ అని రెడ్యూస్ చేసి 4 టెర్మినల్స్కి అయితే తీసుకొచ్చేస్తుంది అనమాట. సో 4 టెర్మినల్స్ వల్ల మనకి కనెక్షన్స్ టైం అనేది తగ్గుతుంది, అలానే యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. సో దాంతోపాటు ఇది వచ్చేసి మెయిన్ కాంపోనెంట్ అనమాట. ఇది వచ్చేసి ESP8266. సో ఇది వచ్చేసి మన మొబైల్ తాలూకా హాట్స్పాట్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. దీంట్లో వైఫై మాడ్యూల్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దీన్ని మనం ముందుగా బ్రెడ్ బోర్డ్ మీద అయితే ప్లేస్ చేసుకోవాలి. సో మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే ఎగ్జాక్ట్ పొజిషన్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ అవ్వచ్చు, లేకపోతే 3D ప్రింటెడ్ మోడల్ అవ్వచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బ్రెడ్ బోర్డ్నే బేస్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు, నేను ఆల్రెడీ ESP8266 అయితే బ్రెడ్ బోర్డ్ మీద అయితే అటాచ్ అయితే చేసేసా. సో అలానే ఎల్సిడి డిస్ప్లే ఎక్కడ పెట్టాలో కూడా మీరైతే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ బ్రెడ్ బోర్డ్ మీద చేస్తున్నాను కాబట్టి బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేస్తున్నాను I2C మాడ్యూల్ అండ్ ఎల్సిడి డిస్ప్లే రెండు కూడా. సో ప్రాపర్గా అయితే పెట్టుకోండి. సో మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే పెట్టేస్తున్నాను. సో పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టండి అనమాట. ఒకవేళ ప్రెస్ చేశారంటే పిన్స్ గట్ట వంగిపోవడాలు ఇలాంటి సంథింగ్ ఏమైనా జరగచ్చు. సో ఇది I2C మాడ్యూల్, దీన్ని కూడా టెర్మినల్స్కి ఈక్వల్గా అయితే పెట్టాలన్నమాట. సో చూస్తే నేనైతే జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను I2C మాడ్యూల్కి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అంటే ప్రాజెక్ట్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి. సో ఇక I2C మాడ్యూల్ వచ్చేసి ఎల్సిడి డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసేయడమే. సో మీరైతే చూడొచ్చు, ఎగ్జాక్ట్గా టెర్మినల్కి ఆపోజిట్ లైన్లోనైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో డిస్టెన్స్ కూడా చూసుకోండి, మళ్ళీ ప్రాపర్గా అయితే కనెక్ట్ అవ్వదు. సో మీరైతే చూడొచ్చు, నేనైతే జాగ్రత్తగా అయితే పెడుతున్నాను అనమాట. మీరు కూడా అలానే కొంచెం కేర్ఫుల్గా అయితే పెట్టండి, లేకపోతే పిన్స్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఎల్సిడి డిస్ప్లేలో ప్రాపర్ టెక్స్ట్ అయితే రాదు. సో I2C మాడ్యూల్లో 4 టెర్మినల్స్ అయితే ఉంటాయి, SCL, SDA, VCC, GND అని చెప్పేసి. సో GND వచ్చేసి మనం ESP8266లోనే GNDకి అయితే కనెక్ట్ చేసేయాలి. అలానే VCC వచ్చేసి VIN అని చెప్పేసి ESP8266లో అయితే ఉంటుంది. సో దానికైతే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో అలానే SDA అనే పిన్ వచ్చేసి ESP8266లో D2కి అయితే కనెక్ట్ చేయాలి. అలానే SCL పిన్ వచ్చేసి D1కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో అలా కనెక్ట్ చేస్తే ఎల్సిడి డిస్ప్లేకి సిగ్నల్స్ అయితే వెళ్తాయి. సో ఆ సిగ్నల్స్ వల్ల మన టైం అనేది డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. సో కోడ్లో మీకు ఎలా కావాలంటే అలా అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎలాంటి టెక్స్ట్ కావాలని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ కనెక్టింగ్ టు వైఫై అని అయితే ఇచ్చా. సో అలా అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ టెర్మినల్స్ అయితే చెప్పేసాను కదా, సో అవైతే కనెక్ట్ చేసేయండి D1కి D2కి. సో నేను ముందు వీడియో రికార్డ్ చేశాక వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. సో అందుకు ప్రాపర్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ చెప్పింది అయితే ఈక్వల్ అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి అయితే చెక్ అయితే చేసేయండి. సో చూస్తున్నారు కదా, కనెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఆల్మోస్ట్ కాదు కనెక్షన్స్ అయితే కంప్లీటెడ్. మీరైతే చూడొచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే నాకైతే ఎలా వచ్చింది. మీరు 3D మోడల్ అవ్వచ్చు, కార్డ్బోర్డ్ షీట్స్ అవ్వచ్చు, ఎలా కావాలంటే అవైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బ్రెడ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తే జస్ట్ సింపుల్గా ఉంటుందని చెప్పేసి. సో అలానే దీనికి ఇప్పుడు కోడింగ్ అయితే చేద్దాం, ప్రోగ్రామ్ అయితే చేద్దాం అనమాట. సో ముందుగా మన Arduino IDE సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మన వైఫై నేమ్, వైఫై పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో వాటితో పాస్వర్డ్ అక్కడ కోడ్ ఎంటర్ చేసి కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి ముందు మీరు బోర్డు దాంతోపాటు పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేసరికి ఫస్ట్ కంపైల్ అయితే అవుతుంది. కంపైల్ దేనికంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపించడానికి అనమాట. నెక్స్ట్ అప్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరైతే చూడొచ్చు, ESP8266లో
బ్లూ కలర్ ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది, మీరైతే చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే కోడ్ అనేది అప్లోడ్ అయిపోయిందో వెంటనే కనెక్టింగ్ టు వైఫై అని వచ్చేసి కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు కోడ్ అయితే అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు నార్మల్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం అనమాట. సో కనెక్టింగ్ టు వైఫై అని చెప్పేసి వచ్చింది. సో టైం అండ్ డేట్ అయితే చూడొచ్చు అనమాట. సో నేను రికార్డ్ చేసిన డేట్ అనేది వేరే అనమాట, వీడియో అప్లోడ్ చేసిన డేట్ అనేది వేరే అనమాట. సో మీరైతే అదైతే పట్టించుకోకండి. సో వచ్చింది కరెక్టే కదా చెక్ చేయడం కోసం గూగుల్లో టైం అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఎగ్జాక్ట్ సెకండ్స్ డేట్స్తో పాటు. సో మీరైతే చూడొచ్చు, రెండు కూడా యాక్యురేట్గా అయితే ఉన్నాయన్నమాట. 1 సెకండ్ కూడా డిఫరెన్స్ అయితే లేదు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.